హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఎగ్ మసాలా కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టండి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఎప్పుడు పులుసు కాకుండా ఇలా ఎగ్తో మంచిగా మసాలా కర్రీ చేసి పెట్టండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. దానికోసం ముందుగా ఇలా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ పెద్ద సైజ్ టమాటాని కట్ చేసుకున్నాను. తర్వాత పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ముందుగా గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఒక ఆనియన్, తర్వాత ఇలా మనం కట్ చేసి పెట్టుకునే టమాటోస్ని వేసేసి తర్వాత ఒక 10 క్యాష్యూ నట్స్ని వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది, క్రీమీగా వస్తుంది. ఇందులోనే కొంచెం చింతపండు, తర్వాత నేను 4-5 వెల్లుల్లి రిబ్బలు వేసుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది, క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. ఇలా సార్ట్ చేసుకొని ఇలా మంచిగా ఆయిల్లో మిక్స్ చేసుకోవాలండి. వేగాక పక్కన ఉంచుకోవాలి చల్లారేంత వరకు. తర్వాత ఇక్కడ మనం ఎగ్స్ని ఉడకబెట్టుకున్నాం కదా, పొట్టు తీసేసి ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి. పక్కన ఉంచుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఒక ఆనియన్ని, పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మన చల్లారింది కదండి, ఆ మిశ్రమాన్ని ఇలా మిక్సీలో పట్టేసి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా మెత్తగా రుబ్బి పక్కన ఉంచుకోవాలి. ఇలా మెత్తగా అవ్వాలండి, అప్పుడే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసి కొంచెం పసుపు కూడా వేసి మనం ఉడికించుకున్న ఎగ్స్ని ఇందులో వేసి కొంచెం వేగనివ్వాలండి. ఎందుకంటే కలర్ చాలా బాగుంటుంది, అలాగే ఎగ్ కూడా టెక్స్చర్ చాలా బాగుంటుందండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అలా ఒక్కొక్కటి వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి, కలుపుతూ ఉండాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలండి. తర్వాత గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసి ఒక బిర్యానీ ఆకు కూడా వేయాలండి. తర్వాత కరివేపాకు వేసి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఆనియన్ మంచిగా వేగేంత వరకు అలా కలుపుతూ ఉండాలి. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసి మంచిగా కలుపుతూ ఉండాలండి. కలిపి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. మసాలా అంతా దానికి పట్టేసుకొని మంచిగా వేగిపోతుంది. ఆ పేస్ట్ ఇలా వేగిపోయి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత మూత తీసి చూస్తే ఇలా అవుతుందండి. ఇలా ఈ టైంలో ఉప్పుని, కారంని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి మనం. మీకు తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి, అలాగే కొంచెం మసాలా, గరం మసాలా వేసి ఇలా కలిపి పక్కన ఉంచుకోవాలండి. మూత పెట్టేసేయాలి, ఎందుకంటే ఆ మసాలా అంతా ఆ పేస్ట్కి మంచిగా పట్టేసి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలిపేసి మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూసి ఇలా ఆయిల్ పైకి తేలి ఉంటుందండి. మసాలా మంచిగా మగ్గిపోయింది. తర్వాత మనం పక్కన ఉంచుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇవి అందులో వేయాలి. వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటే ఈ మసాలా టేస్ట్ అంతా ఆ ఎగ్గులకి పట్టేస్తుంది. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని, ఒకవేళ మీకు గ్రేవీ వద్దు, దగ్గరికి కావాలంటే ఇలా కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్. లేదు మనకు గ్రేవీ కావాలి, మనకి ఎక్కువ మెంబర్స్ ఉన్నారంటే మనం ఇందులోనే కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచి కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేయాలండి. తర్వాత మనకి గ్రేవీ చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఇలా గ్రేవీ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఇలా తర్వాత మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు మగ్గనివ్వాలి. అందులో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలి మనకు చిక్కబడాలండి గ్రేవీ అంతా. గ్రేవీ చిక్కబడిన తర్వాత అందులోనే కసూరి మేతి నలుపుకొని ఇలా వేసుకోవాలి. చాలా బాగుంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కసూరి మేతి వేస్తే. ఇలా కలిపి కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచాలి. మూత పెట్టేసి కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచి ఇలా మనం ఆయిల్ పైకి తేలిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ యమ్మీగా ఉండే మసాలా ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి సర్వ్ చేయడానికి. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్తారు. ఇంకెందుకు ఆలస్యం, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ని నేను మీ ముందుకు తీసుకొస్తానండి. సపోర్ట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుందండి, ఆ సింబల్ని ప్రెస్ చేసుకుంటే నోటిఫికేషన్స్, నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.